నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణాస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్. అవుననా కాదనా ధారావాహిక 23వ భాగం. విష్ణు తనకి పిల్లల గురించి చెప్పిన ముఖ్యమైన విషయాన్ని ప్రభాకర్తో పంచుకుంది ధరణి. అర్కా మిత్రలు అన్నదమ్ములు మాత్రమే కాదు, వాళ్ళు కవలలు కూడా. అమ్మ కడుపులోనే అన్నీ పంచుకోవడం నేర్చుకున్నవాళ్ళు. వాళ్ళని విడిగా చూడడం తప్పు. ఒకే నాణ్యానికి రెండు సైడ్లు వాళ్ళు అని విష్ణు నాతో అన్నాడు. తన మాటల్లో లోతు అర్థం కాలేదు అప్పుడు. ప్రభా, కానీ ఇప్పుడు అర్థమవుతోంది. అర్కని కొట్టాలని అనుకున్నాను. ఆ దెబ్బ మిత్ర తీసుకున్నాడు. వాడి నొప్పి తను భరించాడు. మిత్ర నిజానికి అర్కకి ఆ దెబ్బ తగిలి ఉంటే వాడు నా మీద అలిగి ఉండేవాడు కాదు. మా ఇద్దరి వల్ల మిత్ర బాధపడ్డాడని నా మీద అలిగాడు వాడు. వాడి అలక తీర్చాలి, కానీ ఇప్పుడు కాదు. చాలా తలనొప్పిగా ఉంది. రేపు చూస్తాను చెప్పి ప్రభాకర్కి కూడా స్పందించే అవకాశం ఇవ్వకుండా భోజనాలు వడ్డించింది ముగ్గురికి. మాట్లాడకుండా తుల్య ప్రభాకర్ వచ్చి కూర్చున్నారు. అలా మౌనంగానే ముగ్గురు భోజనాలు ముగించారు. తర్వాత ధరణి ప్రభాకర్ తమ తమ గెస్ట్ రూమ్లోకి వెళ్ళిపోయారు. తుల్యభాగకి ఏం చేయాలో తెలియలేదు. తన కోపాన్ని అర్క ముందు బయటపెట్టాలా, లేక తన పని తాను చేసుకోవాలా? తుల్య వంటగదిలో కట్టుకి ఆనుకుని నిలబడి ఆలోచనలో పడిపోయింది. మెల్లమెల్లగా ఉల్ఫ్ చేసే శబ్దాలు ఆగిపోయాయి. అంటే నిద్రలోకి జారుకుందని గ్రహించింది తుల్యభాగ. పరిసరాలు ప్రశాంతమైన నిశ్శబ్దంతో నిండిపోయాయి. అర్క ఏం చేస్తున్నాడో అర్థం కాలేదు. అతనికి గది చూపించడం తన బాధ్యత. కానీ ఆ ఇంట్లో 3 పడక గదులు మాత్రమే ఉన్నాయి. రెండిట్లో పెద్దవాళ్ళిద్దరూ సెటిల్ అయ్యారు. మూడోది తన గది. కానీ ఆ పూటకి అర్కకి ఇవ్వాలని నిర్ణయించుకుంది తుల్యభాగ. భర్తగా కాదు, ఒక అతిథిగా అర్కకి ఆ మర్యాద చేయక తప్పదు అనుకుంటూ గుండెలపై వేలాడుతున్న సూత్రాలని పట్టించుకోకుండా ఉండడానికి ప్రయత్నించింది తుల్యభాగ. అందరూ బట్టలు మార్చుకున్నారు, తను తప్ప. పెళ్లి చీరలో పువ్వులతోనూ నగలతోనూ ఉన్న తనని తాను చూసుకుంటూ చిన్నగా నిట్టూర్పు విడిచిందామె. ముత్తైదువుల పరిహాసాలు లేవు. అమ్మా నాన్నల కంటి చెమ్మ అసలే లేదు. కొంగుముడి విప్పకుండా తనని భర్త ఆట పట్టించడాలు ఆమె ఊహల్లో మాత్రమే మిగిలాయి. నిస్సారమైన తన జీవితంలో పెళ్లి కూడా అలానే చోటు చేసుకుంది. తన జాతకానికి అంతకన్నా గొప్పగా ఏమీ ఊహించడానికి లేదు నిరాశగా అనుకుంది తుల్య. చిన్నప్పటి నుంచి ప్రేమ కోసం తప్పించిపోయింది. అర్క కళ్ళలో ఆ ప్రేమను చూసి మోసపోయింది. ఆమె కళ్ళలో నీళ్లు తిరిగాయి. తను ఏం తప్పు చేసిందని దేవుడి శిక్ష వేశాడు తనకి? తండ్రి దగ్గర నుంచి ప్రేమ దక్కనే లేదు. కనీసం ప్రేమించి పెళ్లి చేసుకున్నవాడు తనని గుండెల్లో దాచుకుని అపురూపంగా చూసుకుంటాడని ఆశపడడం తన తప్ప? నిస్సత్తువుగా కుర్చీలో కూలబడి కన్నీళ్లు తుడుచుకోవాలన్న ధ్యాస కూడా లేకుండా అనుకుంది తుల్యభాగ. గుండెల్లో వ్యధ మోయలేనంత బరువుగా మారడంతో నిటారుగా కూర్చోలేకపోయింది. అలానే టేబుల్ మీద ఒరిగిపోయి మౌనంగా వెక్కి వెక్కి ఏడ్చింది తుల్యభాగ. దాదాపుగా 10 నిమిషాల నుంచి ఆమెని నిశ్శబ్దంగా గమనిస్తున్న అర్క ఆమెని తన గుండెల్లో దాచుకోవాలని అనుకున్నాడు. కానీ ఆ కోరికని బలంగా అదుపు చేసుకోవాల్సి వచ్చింది. ఆమె తనని క్షమించలేదు. పెళ్లికి ముందే ఆమెకి వాయిస్ మెసేజ్ తను పంపాడు. ఆమె విని కూడా తన మీద కోపం చూపించలేదు. అలాగని తనని క్షమించనూ లేదు. పెళ్లిపీటల మీద తప్పక కూర్చున్నట్టుగా కూర్చుంది. అంతవరకు వచ్చాక ఒక ఆడపిల్లకి వెనక్కి వెళ్ళడానికి ఉండదని అనుకుని తన చేత తాళి కట్టించుకుంది. గుడిలో అంత జరుగుతున్నా ఆమె తనకి ఆసరాగా ఒక్క సైగ కూడా చేయలేదు. ఆమె మనసు తనకు అర్థమైంది అనుకుంటూ మౌనంగా వెనక్కి తిరిగి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అర్క. తలుపు తీసుకుని బీచ్ వైపు నడిచి మొదటిసారిగా తుల్యభాగని కలిసిన రాయి మీద సెటిల్ అయ్యి అలానే నడుం వాల్చాడు. గంభీరమైన సముద్రం అతనికి తండ్రి వెచ్చని ఓదార్పులాగా కాగా, ఎగసిపడే అలల సంగీతం తల్లి లాలిపాటుగా మారింది. క్షణాల్లో అతనికి నిద్ర పట్టేసింది. దుఃఖాన్ని పక్కన పెట్టి ఒక అతిథిగా అర్కకి మర్యాద చేయమని సంస్కారం తట్టిలేపగా తన గదిలో పడుకోమని అర్కకి చెప్పాలని వచ్చిన తుల్యభాగకి అతను అక్కడెక్కడ కనిపించలేదు. కోపం, దుఃఖం, ఆవేదన, ఆశాభంగం ఆమె మనసంతా ఆక్రమించుకున్నాయి. విసురుగా తన గదిలోకి వెళ్ళి స్నానం చేసి ఫ్రెష్ అయి తన స్టూడియోలోకి వచ్చి కిటికీ పరదాలను తీసి ఉలిక్కి పడింది. వెన్నెల వెలుగులో అలలు విసురుగా తాకుతుంటే అక్కడ రాయి మీద నిశ్చలంగా తల కింద చేతులు పెట్టుకుని పడుకుని కనిపించాడు అర్క ఆమెకి. నలుగురు భోజనాలు పూర్తి చేశాక అనురాగకి సైగ చేశాడు మిత్ర. ఆమె చిన్నగా తల ఊపి కేతకికి గెస్ట్ రూమ్ చూపించింది. నీల్ ఎప్పటిలానే ఆఫీస్ గదిలో సోఫాలో సెటిల్ అయిపోయాడు. అతను కేతకితో ఒక్క మాట కూడా మాట్లాడకుండా పరధ్యాసగా ఉండడం గమనించిన మిత్ర, అనురాగ చిన్నగా తలలు ఆడించి హాల్లో కలుసుకున్నారు. నేను నీతో మాట్లాడాలి, ఇద్దరూ ఒకేసారి అన్నారు. ష్ అంటూ మిత్ర ఆమె చేతిని పట్టుకుని మేడ మీదకి తీసుకువెళ్ళాడు.
అతని గదిలోకి వెళ్ళాక నిశ్శబ్దంగా తలుపు మూసి గడియ వేశాడు మిత్ర. అనుకున్నదొకటి అయినదొకటి. ఉసూరుమంటూ అతని మంచం మీద కూర్చుంటూ అంది అనురాగ. అతను మాట్లాడలేదు. గదిలో అశాంతిగా అటూ ఇటూ తిరగడం ప్రారంభించాడు. అతన్ని చూస్తే బోనులో పులి గుర్తొచ్చింది అనురాగకి. అతని ఆలోచన స్రవంతిని భగ్నం చేయదలుచుకోలేదు అనురాగ. నిర్మోహమాటంగా అతన్ని చూస్తూ కూర్చుంది. ఆమె పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నాయి. కోపంలో చాలా అందంగా ఉంటాడు తన మిత్ర అనుకుంది అనురాగ. తీయని నిట్టూర్పు ఆమె ప్రమేయం లేకుండానే బయటికొచ్చింది. అతను తిరగడం ఆపి ఆమె వైపు చూశాడు. తన పెద్ద పెద్ద కళ్ళ నిండా ప్రేమను నింపుకుని తన వైపే చూస్తోంది అనురాగ. ఆమెని తన గుండెలకి హత్తుకోవాలని అనిపించింది మిత్రకి. కానీ తన తమ్ముడి జీవితం అస్తవ్యస్తంగా ఉన్నప్పుడు తన రొమాన్స్ వెలగబెట్టడం అతనికి ఎందుకో సరిగ్గా అనిపించలేదు. అయినా రాగని అలా చూసి దూరంగా ఉండబుద్ధి కాలేదు. ఆమె దగ్గరికి వచ్చి తన చేతిని చాచాడు. అతని చేతిని అందుకుని లేచి నిలబడి అతనికి దగ్గరగా వచ్చింది అనురాగ. నాకు చాలా బాధగా ఉంది అనురాగ అన్నాడు పెదాలను బిగించి తన నాలికతో తడుపుకుంటూ. ఆమె కళ్ళు అతని అందమైన పెదాల మీదకి మళ్ళీ అంతలోనే అతని కళ్ళలోకి చూశాయి. ఏమైంది అడిగింది గొంతు తడారిపోతూ ఉండగా. అతను అలా అంత దగ్గరగా వస్తే ఆమె గుండె అడవి గుర్రంలా పరుగులు పెట్టేస్తోంది. తన గుండె చప్పుడు తనకే వినిపిస్తోంది. నిన్ను ఇలా చూస్తుంటే నా కౌగిలిలో బంధించి ఏదేదో చెయ్యాలని అనిపిస్తోంది రాగా. కానీ బాధ నటిస్తూ కళ్ళు మూసుకున్నాడు మిత్ర. కానీ కానీ అబ్బా చెప్పు మిత్ర. కానీ నా కళ్ళ ముందు నన్ను వెర్రిగా అభిమానిస్తూ నా ఫోటోలకు ముద్దులు పెట్టే నా అభిమాని మెదులుతోంది. ఆమెకి అన్యాయం చేయలేను అంటూ అనురాగకి దూరం జరిగి బాల్కనీలోకి నడుస్తున్న మిత్రవైపు చూసి పిచ్చిగా అరవాలన్న కోరికని అతి కష్టం మీద అణుచుకుంది అనురాగ. తనే ఆ అజ్ఞాత ప్రేమికురాలు అని చెప్పాలని నోటి చివరిదాకా వచ్చింది కానీ చెప్పలేదు. బింకంగా పెదాలు బిగించి చేతులు కట్టుకుని నిలబడింది కొన్ని క్షణాలు. కానీ అతనికి దూరంగా ఉండలేక బాల్కనీలోకి నడిచింది. ఈరోజు నిన్న చీరలో చూడగానే మనసంతా అదొక మాదిరిగా అయిపోయింది రాగా. కానీ నా అజ్ఞాత ప్రేమికురాలు గుర్తొచ్చి నన్ను నేను అదుపు చేసుకున్నాను. తను కూడా చీరలో నీలాగే అందంగా ఉంటుందా? ఆమె వైపు తిరిగి అడిగాడు మిత్ర అమాయకంగా మొహం పెట్టి. ఆమెకి లోపల ఒళ్ళు మండిపోతోంది. అస్సలు అందంగా ఉండదు, డ్రమ్ములో ఉంటుంది అంది కోపంగా. పోనీలే, కౌగిలించుకుంటే చేతికి నిండుగా ఉంటుంది అన్నాడు నవ్వాపుకుని సీరియస్గా ఆకాశంలో చందమామని చూస్తూ. నువ్వు ఒక దేవదాసువి, నీ అజ్ఞాత ప్రేమికురాలు ఒక పార్వతి మరి. అది తనే అని మర్చిపోయి కోపంగా గుణుక్కుంది అనురాగ. ఏమైనా అన్నావా రాగా? మరింతలా తన గొంతుని మంద్రస్థాయిలోకి మార్చి అడిగాడు మిత్ర. నెమలీకతో శరీరం అంతా శుతిమెత్తగా రాసినట్టుగా అనిపించింది ఆమెకి. ధ్వనితరంగాలు తనని చేరగానే ఏమీ లేదన్నట్టుగా తల అడ్డంగా ఊపింది. ఆమె కనుక నా ఎదురుగా నిలబడితే ఆమె చేతిని ఇలా అందుకుని నా దగ్గరికి ఇలా లాక్కుని కింది పెదవిని ఇలా బంధించి ముద్దు పెట్టుకునేవాడిని అంటూ రాగని తన దగ్గరికి లాక్కుని ఆమె నడుము చుట్టూ తన ఎడమ చేతిని చుట్టి తన కుడి చేతి చూపుడు వేలు బొటనవేలు మధ్య ఆమె కింది పెదవిని శుతిమెత్తగా బంధించి తన తలని వంచి చిన్నగా నిట్టూర్పు విడిచి ఆమెని వదిలి దూరంగా జరిగాడు మిత్ర. దురదృష్టం, నా అజ్ఞాత ప్రేమికురాలివి నువ్వు కాదు అంటూ నవ్వాడు. అతని కళ్ళలో అల్లరి గమనించలేదు అనురాగ. కోపంతో పెదవులు ముడిచి ఆశాభంగాన్ని దాచుకునే ప్రయత్నం చేసింది కానీ అతని కళ్ళని కప్పలేకపోయింది. ఇప్పుడు మన ముందు ఉన్న 3 ముఖ్యమైన సమస్యల మీద మన దృష్టిని పెట్టాలి అన్నాడు అతను గంభీరంగా మారిపోతూ. అత్తయ్య ఆరోగ్యం, అర్క తుల్యల మధ్య బంధం. మూడోది అనురాగ మిత్రవైపు తిరిగి ఒక్కొక్క వేలు ముడుస్తూ చెప్పింది. మొదటి విషయం, ఆమె ఆరోగ్యానికి ప్రభాకర్ అంకుల్కి సంబంధం ఉంటే నిర్మోహమాటంగా ఎలా దాన్ని వాడుకోవాలి అనేది ప్లాన్ చేయాలి మనం అన్నాడు అనురాగ కళ్ళలోకి సూటిగా చూస్తూ. ఈ విషయం మీదనే తనకి అతనికి గొడవ జరిగిందని గుర్తొచ్చింది ఆమెకి. కళ్ళు ముడుచుకున్నాయి. ప్రభాకర్ అంకులా? అనుమానంతో రెట్టించింది. మిత్ర చిన్నగా నిట్టూర్చాడు. అర్క నాకన్నా వేగంగా ఆలోచించాడు. ఈ విషయంలో వాడు నీకన్నా ముందే ఏదో ప్లాన్ చేశాడని నా మనసు చెప్తోంది రాగా. ఇంటికి వాడు రాకుండా ప్రభాకర్ అంకుల్ని పంపినప్పుడే నాకు అర్థమైంది ఆమె చేతనందుకుని అన్నాడు. అతని కళ్ళలో పశ్చాత్తాపం కనిపించింది అనురాగకి తన మీద కోపడినందుకు. నిన్ను నమ్మలేదు, నన్ను క్షమించు. అర్క కూడా నీలాగానే ఆలోచించడంతో నేను ఎక్కడ తప్పు చేశానా అని ఆలోచించాను. అమ్మంటే నాకు పంచప్రాణాలని నీకు బాగా తెలుసు. ప్రేమ ఉంటే సరిపోదు, వాళ్ళకి ఏది మంచి ఏది చెడు అని ఆలోచించాలి అని నమ్ముతారు నేను. చిన్నప్పటి నుంచి అమ్మా నాన్న మమ్మల్ని గుండెల్లో పెట్టుకుని చూసుకుని మా తప్పులు సరిదిద్దడమే కాకుండా మేము కోరుకున్నది సాధ్యమైనంత వరకు ఇచ్చారు. ఇప్పుడు ఇక మా బాధ్యతని
అది మా బాధ్యతగా మార్చింది అని అర్క చెప్పకనే చెప్పాడు రాగా. వాడు నోరు విప్పి చెప్పే పని లేదు. వాడి కళ్ళలోకి చూసినా వాడు చేసే పనులని అంచనా వేయడం నాకు చిన్నప్పటి నుంచి ఉన్న అలవాటు. అలానే వాడికి నా మనసు తెలిసిపోతుందని నాకు తెలుసు. సో ఇప్పుడు అమ్మకి ఏం కావాలో చూడాలి. అందుకు నీ సాయం కావాలి అన్నాడు మిత్ర. మిత్ర, అత్తయ్య విషయంలో నేనెప్పుడూ నీకు సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అతని చేతిని అందుకుని తన చేతిని అతని చేతిలో వేసి మాట ఇచ్చేసింది అనురాగ. అతని కళ్ళు మిలమిలా మెరిశాయి. ఇక రెండో విషయం, నీల్గాడికి కేతకి మీద ఎలాంటి అభిప్రాయం ఉందో తెలుసుకుని వాళ్ళ ప్రేమ బండిని పట్టాలెక్కించాలి. కేతకి కళ్ళలో వాడి పట్ల ఇష్టం చాలా స్పష్టంగానే ఉంది మొదటి నుంచి అన్నాడు మిత్ర. ఇది మన లవ్ గురు అర్కకి చెప్పామంటే ఇట్టే పరిష్కరించేస్తాడు నవ్వుతూ అంది అనురాగ. ఉడుక్కున్నాడు మిత్ర తనని కాకుండా తమ్ముడిని ఆమె అలా పొగడడంతో. అంతలో సర్దుకున్నాడు. ఆమె కళ్ళలో తమ్ముడి పట్ల స్నేహం తప్ప వేరే ఎటువంటి భావమూ లేకపోవడంతో. ఆమె తన చెయ్యి వదలకుండా అలా పట్టుకోవడం గమనించాడు. చిన్నగా గొంతు సవరించుకున్నాడు. ఆమెని చప్పున తన దగ్గరికి లాక్కుని ఆమె కళ్ళలోకి చూస్తూ నిలబడ్డాడు మౌనంగా. ఆమె గుండె లయ తప్పింది అతని చూపుల్లో ఉన్న గాఢతకి. సిగ్గు భారంతో వాలిపోతున్న ఆమె సోగకళ్ళు అంతలోనే మెల్లగా అతని కళ్ళలోకి చూసే ప్రయత్నం చేశాయి. అతను తన కుడి చేతిని చెదిరిన ఆమె ముంగురుల్ని సవరించడానికి ఉపయోగించాడు. కళ్ళు మూసుకుని అతని స్పర్శలోని ఆనందాన్ని అనుభూతించిందామె. అలానే అతని చేతుల్లో ఒదిగిపోతే ఎంత బాగుంటుంది అని మనసు పోరు పెడుతూ ఉంటే ఆగలేక అతనికి దగ్గరగా కదిలింది. ఆమెనే పరిశీలనగా చూస్తున్న అతను తృప్తిగా నవ్వుకున్నాడు. ఆమె తనది, అందులో సందేహమే లేదు. అతని మనసు ఖచ్చితంగా అతనికి చెప్పేసింది. అతని పెదవులపై అందమైన చిరునవ్వు ప్రత్యక్షమైంది. అంతలోనే ఆ కళ్ళు చిలిపితనంతో మిలమిలా మెరిసిపోయాయి. అతని కౌగిలిలో ఒదిగిపోవడానికి తనను తాను సంసిద్ధం చేసుకుంటున్న అనురాగ అతని కళ్ళలో ఆ అల్లరిని గమనించలేదు. రాగా ఆమెకు దగ్గరగా జరిగి మంత్రస్థాయిలో ఒళ్ళు జలధరించేలా గమ్మత్తుగా పిలిచాడతను. గుండె జల్లుమంది అనురాగకి అతని పిలుపులో దగ్గరతనానికి. సిగ్గుగా పలికింది. ఇక ముచ్చటగా మూడో విషయం, నా అజ్ఞాత ప్రేమికురాలని నువ్వు నాకు పరిచయం చేసి ఆమెని నా కళ్ళ ముందు ఎలా నిలబెడతావో చెప్పడం. వస్తున్న నవ్వుని అదిమి పెట్టుకుంటూ సీరియస్గా అన్నాడు. నిజానికి వర్మతో తర్వాత భేటీ ఎలా ఉండాలి అన్నది ఆలోచించాలన్నది మూడవ సమస్య. కానీ అనురాగని ఆట పట్టించే ఉద్దేశంతో అలా మార్చాడు మిత్ర. అంతవరకు అతని పరిశ్వంగంలో ఒదిగిపోవాలని తహతహలాడుతూ అతను చెప్పేది వింటూ అతని చేతిలో చెయ్యి వేసి ఉంచిన అనురాగ కోపంతో తన చేతిని వెనక్కి లాక్కుంది. ఒక్కసారిగా స్వర్గలోపుకు వాకిలి ముంచి భూమి మీదకి జారిపడిన అనుభూతి కలిగింది ఆమెకి. ఎర్రగా కందిపోయిన ఆమె మొహం చూస్తే నవ్వాగలేదు మిత్రకి. నవ్వితే మొదటికే మోసం వస్తుందని గ్రహించిన అతను పెదాలు బిగించి నిలబడ్డాడు. అతనికి దూరంగా జరిగి అతని వైపు కొరకొర చూసింది. ఏమంటావు రాగా, రేపు ఆఫీస్లో ఆమెని నాకు పరిచయం చేయొచ్చుగా? ఆమె చేతిని అందుకునే ప్రయత్నం చేస్తూ గారంగా అడిగాడు. అబ్బా, ఎంత ప్రేమగా అడుగుతున్నాడో మహానుభావుడు. అజ్ఞాత ప్రేమికురాలు కావాలా నీకు? ఉండు చెప్తా నీ పని అనుకుంది మనసులో కక్షగా అనురాగ. ఇప్పుడు నేను అలసిపోయాను, రేపు ఉదయం మాట్లాడుకుందాం అంటూ గిరున వెనక్కి తిరిగి అక్కడి నుంచి వెళ్ళిపోయింది విసవిస. అతను హక్కున నవ్వాడు. ఓయ్ రాగా, రేపు ఉదయం ఎన్నింటికి కలుద్దాం గట్టిగా అడిగాడు. ఫారెన్ డెలిగేట్స్తో మీటింగ్ ఉంది ఉదయం, అది అయిపోయాక. తాను కూడా ఉక్రోషంగా అరిచి తలుపుని బలంగా శబ్దమయ్యేలా వేసి మరీ వెళ్ళింది. చాలాసేపు నవ్వుతూనే ఉన్నాడు మిత్ర. సముద్రపు ఒడ్డున కూర్చుని సూర్యోదయాన్ని చూడడం ఒక అద్భుతమైన అనుభూతి. తుల్యభాగ విల్లాలో ఉంటే తప్పనిసరిగా సూర్యోదయాలు సూర్యాస్తమయాలు చూస్తుంది. ఇప్పుడు కూడా అర్క పడుకున్న రాయికి కొద్ది దూరంలో కూర్చుని తదేకంగా చూస్తోంది ఆకాశం వైపు. మెల్లమెల్లగా సముద్ర గర్భంలో నుంచి వస్తున్న నారింజ పండు లాంటి బాలభానుడిని చూస్తూ ఉంటే అద్భుతమైన పెయింటింగ్ని చూస్తున్న అనుభూతి కలిగింది ఆమెకి. చికాకుగా ఉన్న మనసంతా తేలిక పడినట్టుగా అనిపించింది. అర్క బద్ధకంగా ఒళ్ళు విరుచుకుని లేచి నిలబడడం ఓరకంట చూసిందామె. ఆమె పక్కన కూర్చున్న వుల్ఫ్ చిన్నగా అరుస్తూ అతని వైపు పరుగులు తీయడం చూసి పెదాలు బిగించిందామె. రాత్రి చాలాసేపు నిద్ర రాక పని చేసుకుంటూ కూర్చుంది. తన ఏజెంట్ అడిగిన ఆర్ట్ పీసులని 10 రోజులలోపు పూర్తి చేయాలి. నూతన సంవత్సరం సందర్భంగా అందమైన ప్రేమ జంట తాలూకా గాజు బొమ్మలు కావాలని చెప్పింది తన ఏజెంట్. అన్ని పీసులు తయారు చేయడానికి కొంత సమయం పడుతుంది. చిన్నగా నిట్టొచ్చి లేచి నిలబడింది తుల్యభాగ. తన వ్యక్తిగత జీవితం ఎలా పోయినా వృత్తిపరంగా తను జాగ్రత్తగా ఉండాలి. తన మీద ఆధారపడి 3 అనాథాశ్రమాలు నడుస్తున్నాయి అనుకుంటూ అర్కవైపు చూడను కూడా చూడకుండా విల్లా వైపు అడుగులు వేసింది తుల్యభాగ. రాత్రంతా పనిలో మునిగిపోవడం వల్ల ఆమె తన ఫోన్ చూడాలన్న ఆలోచన కూడా చేయలేదు. అర్క వాయిస్ మెసేజ్ని వినలేదు. ఆమె లోపలికి వచ్చి తయారై ధరణి కోసం బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలని ఆలోచిస్తూ వంటగది వైపు నడిచింది.
అప్పటికే వంటగదిలో డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని ఉంది ధరణి. ఆమె ఫ్రెష్గా కనిపించడంతో స్నానం చేసి వచ్చిందని గ్రహించింది తుల్యభాగ. ప్రభాకర్ అప్పటికే కాఫీ కలిపి ఆమెకు అందించాడు. టిఫిన్ తయారు చేయడంలో ఉండడంతో గిల్టీగా ఫీల్ అయింది తుల్య. పెద్దవాళ్ళకి తను చెయ్యాలి కానీ వాళ్ళకి పని అప్పగించి తను బయట తిరగడం తనకే నచ్చలేదు. రా తుల్య, చిన్నగా నవ్వి లోపలికి ఆహ్వానించింది ధరణి. అంతలోనే హక్కున నవ్వింది. స్టవ్ వెలిగించబోతున్న ప్రభాకర్ ఆమె వైపు తిరిగాడు, కళ్ళు విప్పార్చుకుని చూస్తూ. తుల్యభాగ పెదవులు అప్రయత్నంగా విచ్చుకున్న చిరునవ్వుతో. ఆమె తల కొద్దిగా పైకెత్తి కళ్ళని ఆర్పి తెరిచింది. ధరణికి ఆమె ఏం చెప్పిందో అర్థం కాలేదు. ఎందుకు నవ్వు? హచ్. నవ్వుతున్నావు? హచ్ హచ్ అడుగుతోంది. లోపలికి వస్తూ వరుసగా తుమ్ముతూ అన్నాడు అర్క. అతని మొహం ఎర్రగా కందిపోవడం గమనించిన ప్రభాకర్ ఆదుర్దాగా చూశాడు అతని వైపు. రాత్రంతా ఎక్కడున్నావు? నిలదీశాడు ప్రభాకర్ అతన్ని. నన్ను సముద్రుడి దగ్గరికి తీసుకున్నాడు రాత్రి. తల్లిని భార్యని ఒకేసారి అపరాధ భావనలో పడిపోయేటట్టుగా చెప్పాడు సమాధానం అర్క. తన బాధలో పడి చిన్న కొడుకుని పట్టించుకోలేదన్న భావనతో పాలిపోయిన మొహంతో కూర్చుంది ధరణి. అక్కడ అలలు తాకుతూ ఉంటే తడిసిపోయి పడుకున్న అర్కని చూసి కూడా కనీసం మర్యాద కోసమైనా అతన్ని లోపలికి ఆహ్వానించలేదు తను. అతని మీద కోపంతో మండిపడుతోంది కానీ తనేం భిన్నంగా ఆలోచించిందని తనని తానే తిట్టుకుంది తుల్యభాగ. ఓరగా వాళ్లనే చూస్తున్న అర్క తనకి కావలసిన మార్పులు తల్లి మొహంలోనూ పెళ్ళాం మొహంలోనూ కనిపించాక లోపల తృప్తిగా విక్టరీ డ్యాన్స్ చేసుకున్నాడు. పైకి మాత్రం జ్వరం తగిలిన వాళ్ళ నీరసంగా పెట్టాడు. పెద్దగా నటించవలసిన అవసరం లేకపోయింది. అతనికి చలిగాలి అస్సలు పడదు. జ్వరం వచ్చేసింది. ముక్కు ఎగబీలుస్తూ గుమ్మం దగ్గర నిలబడ్డాడు అర్క. ఉల్ఫ్ అటు ఇటు పరుగులు తీస్తూ హుషారుగా తిరుగుతోంది. నేను ఇంటికి బయలుదేరతా ప్రభా. ఉదయం రౌడీలు బెడద ఉంటుందని అనుకోను. నా డ్యూటీ అయిపోయింది. ఆఫీస్కి వెళ్ళాలి. నువ్విక్కడే ఉండు చెప్పి ఎవరికీ మాట్లాడే అవకాశం ఇవ్వకుండా బయటికి నడిచాడు అర్క మండుతున్న కళ్ళని నులుముకుంటూ. చిన్నగా చప్పట్లు కొట్టిన శబ్దం వినిపించి వెనక్కి తిరిగాడు అర్క. అతన్ని అలా పంపలేకపోయింది తుల్యభాగ. తన కోపం అలానే ఉంది కానీ మానవత్వం మర్చిపోయినందుకు తనని తాను తిట్టుకుంది. అతను తన కోసం రాత్రంతా అక్కడ ఉండి రౌడీల నుంచి తనని రక్షించాడు. అది అతని స్వార్థం కోసమైనా దానివల్ల తను లాభపడింది. ఒప్పుకుని తీరాలి అనుకోగానే తల ఆడించి సైగ చేసింది తుల్యభాగ. లోపలికి రమ్మంటున్నావా? ఆశ్చర్యంగా అడిగాడు అర్క. తుల్యభాగ తల నిలువుగా ఆడించింది లోపలికి రమ్మన్నట్టుగా. అర్క అపనమ్మకంగా చూశాడు ఆమె వైపు. నాలాంటి మోసగాళ్లతో మాట్లాడతావు కూడా నువ్వు లోపలికి రమ్మనడం దేవుడెరుగు. ఆమె వెనక అడుగులు వేస్తూ వ్యంగ్యంగా అన్నాడు అర్క. ఆమె కోపంగా అతని వైపు తిరిగింది. తన చూపుడు వేలని అతని వైపు చూపించి అదే వేలని తన హృదయం వైపు తిప్పుకుని తన రెండు చేతులని తన గుండె మీద క్రాస్గా పెట్టింది. ఏంటి, నీ మనసు నేను గాయపరిచి తప్పు చేశానా? చాలా చాలా నెమ్మదిగా ఆమెకు మాత్రమే వినిపించేలా అన్నాడు అర్క. ఆమె తల నిలువుగా ఆడించింది. అతను పెదాలు బిగించాడు. ఎన్నిసార్లు చెప్పాలి సారీ ఆమెకి? ఫోన్లో అన్నిసార్లు చెప్పాడు. తనని క్షమించినట్లయితే చిరునవ్వుతో తనని ఒకే ఒకసారి గాఢంగా కౌగిలించుకోమని అడిగాడు. కౌగిలి మాట అటుంచి మెడలో తాళి పడగానే తనకి అసలు విషయం తెలియనట్టే నటిస్తోంది. ఆ తండ్రికి కూతురేగా అనుకున్నాడు కోపంగా అర్క. అంతలోనే తనని తాను తిట్టుకున్నాడు అతను చిన్నగా తల విదిలించి. తుల్యకి నటించడం రాదు. ఆమె కళ్ళు నిర్మల తటాకాల్లో స్వచ్ఛంగా ఉంటాయి. ఆమె నిర్మలమైన మనసుకి అద్దాలు ఆమె కళ్ళు. అది తెలిసి కూడా ఆమెని గురించి మనసులో తప్పుగా అనుకున్నందుకు తన మీద తనకే కోపం వచ్చింది అర్కకి. ఆమెకి తనని బాధ పెట్టిన వాళ్ళ మీదనే కోపం రాదు. అలాంటిది తనని అస్సలు కోప్పడదు. ఎందుకంటే తనని ఆమె ప్రేమించింది. తనని పెళ్లికి ముందే ఒంటరిగా తనతో ఒకే గదిలో ఉండనిచ్చినప్పుడే అర్క ఆ విషయాన్ని గ్రహించాడు. ఆమె సున్నితమైన మనసు తన వల్ల గాయపడింది. తను ఎవరికీ జవాబుదారీ అనుకోలేదు కానీ మంచి మనసున్న తుల్యభాగకి తను ఖచ్చితంగా జవాబు చెప్పి తీరాలి. తుల్యభాగ కళ్ళలోకి కొన్ని క్షణాల పాటు చూసిన అర్కకి అతని మనసులో ఆమె పట్ల ఉన్న కోపం మాయమైపోయింది. కళ్ళని కప్పిన కోపపు పొరలు తొలగిపోయాయి. ఈ నిజం తెలిసి కూడా పెళ్ళైన ఉదయం నుంచి ఈరోజు ఉదయం దాకా నరకయాతను అనుభవించాడు తను ఒక మూర్ఖ శిఖామణి, డండర్ హెడ్. ఆ జ్వరభారంలోనే తనని తాను తిట్టుకున్నాడు అర్క. తుల్యభాగ తన భార్య. ఆమె బాధని పోగొట్టి తన సొంతం చేసుకునే బాధ్యత తనదే. స్థిరమైన నిర్ణయం తీసుకున్నాడు అర్క. తుల్యభాగ అతనికి తన గదిని చూపించింది ఫ్రెష్ అవ్వడానికి. అంతకుముందు అతను వేసుకున్న జీన్స్ దుస్తుల్ని మళ్ళీ ఇచ్చింది అతనికి. జేమ్స్ దుస్తుల్ని. మారు మాట్లాడకుండా లోపలికి వెళ్ళి తలుపు మూసుకున్నాడు అతను. ఆమె మెడలో పసుపు తాడు అర్కని బాగా డిస్టర్బ్ చేసేసింది. మరొక పక్క జ్వరం వల్ల కళ్ళు మండుతూ ఉన్నాయి.
ముసుగు తన్ని పడుకోవాలన్న కోరికని బలవంతంగా అణుచుకుని వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చాడు. అప్పటికి తుల్య మందులు సిద్ధం చేసి పెట్టింది. స్నానం చేసి వచ్చిన కొడుకుని చూసి తేలికగా నిట్టొచ్చింది ధరణి. తమలో తాము గొడవలు పడి ముడుచుకుని కూర్చుంటే ఎదురుగా ఉన్న సమస్యలు తీరవు. అసలు తుల్యభాగ బాధ పోగొట్టాలంటే తనకి విషయాలు తెలిసి ఉండాలి. అందరూ అందుకు కలిసి మాట్లాడుకోవాలి అనుకున్న ధరణి మౌనంగా లేచి నిలబడి ప్రభాకర్కి సైగ చేసింది, బయటికి వెళ్దామన్నట్టుగా. అర్క ఆరోగ్యం కోసం ఆదుర్దా పడుతున్న ప్రభాకర్ అయోమయంగా ధరణిని అనుసరించాడు. తుల్యభాగ మౌనంగా ప్రభాకర్ వేసి హాట్ బాక్స్లో పెట్టిన దోశలని ప్లేట్లో వేసి సాంబార్ని కప్పులో పోసి అతని ముందు పెట్టి పక్కనే టాబ్లెట్లు ఉంచి బయటికి వెళ్ళబోయింది. నాకొద్దు అంటూ విసురుగా లేచి నిలబడిన బయటికి వెళ్ళబోయాడు అర్క. ఒళ్ళు మండిపోయింది తుల్యభాగకి. అతని చేతిని పట్టుకుని లాగి కుర్చీలో కూలేసి అతని కళ్ళలోకి చూసి కోపంగా పెదాలు బిగించింది. నేను అడుక్కు తినేవాడిని కాదు, మొహం మీద ప్లేట్ పడేసిపోవడానికి. నిజానికి భిక్షగాళ్ళలో కూడా ఇలా అమానవీయంగా ప్రవర్తించకూడదు. అయినా జ్వరంతో బాధపడుతున్న వాడిని చూసుకునే పద్ధతి ఇదేనా? కనుబొమ్మలు ముడిచి సీరియస్గా అడిగాడు అర్క. తుల్యభాగ కళ్ళలో అపరాధభావం ఒక లిప్తకాలం మెరిసి మాయమైంది. తన కుడి చేత్తో జుట్టును సవరించుకుని అంతలోనే తన చుడిదార్ టాప్ని సర్దుకుంది. తన కళ్ళతో కలిపి చూడడంతో అటు చూడలేక అది గ్రహించిన అర్క ఆ అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకున్నాడు. నాకు నా బెస్ట్ ఫ్రెండ్ ప్రభా తప్ప ఎవ్వరూ లేరు. తనైతే నాకు నోటికి అందించేవాడు టిఫిన్. హచ్ హచ్ అంటూ 3-4 సార్లు తుమ్ముతూ కళ్ళలో నుంచి కారుతున్న నీళ్లని తన షర్ట్ స్లీవ్తో తుడుచుకుంటూ అన్నాడు అర్క. తుల్య సున్నితమైన మనసు అతని ఆ అవస్థని చూడలేకపోయింది. అంతేనా? అర్క మరింత మెరుగుపెట్టాడు తన నటనా కౌశలానికి. జాలిగా మొహం పెట్టి టిఫిన్ ప్లేట్లో తన ఎడమ చెయ్యి పెట్టి తినే ప్రయత్నం చేశాడు. అది మాత్రం నాటకం కాదు. అతనిది ఎడమ చేతి వాటం కాబట్టి అన్ని పనులకి ఎడమ చెయ్యి సిద్ధమైపోతుంది అతనికి. ధరణిది ఎడమ చేతి వాటమే కానీ మరీ చిన్న కొడుకులా కాదు. ఆమె చాలా ప్రయత్నం చేసింది అతని చేత ఆ అలవాటు మాన్పించడానికి. విష్ణు ఒప్పుకోలేదు. ఫోర్క్ చెంచాలని అలవాటు చేశాడు కొడుక్కి. ఇప్పుడు అవి అందుబాటులో లేవు కాబట్టి దోసముక్కని ఎడమ చేతి వేళ్లతో తుంచాడు. ఆమె చప్పున అతని చేతిని పట్టుకుని ఆపింది. అతను మండుతున్న కళ్ళని పూర్తిగా తెరిచి ఆమె వైపు చూసే ప్రయత్నం చేశాడు. తుల్యభాగ అలానే కోపంగా అతని ఎదురుగా కూలబడి అతని టిఫిన్ ప్లేట్ని తన వైపుకు జరుపుకుంది. నువ్వు తినలేదా? అమాయకంగా అడిగాడు. ఆమె ఉరిమి చూసింది అతని వైపు. అతను భారంగా ఊపిరి పీల్చి వదిలాడు. ఆమె దోసముక్కని అతని నోటికి అందించింది. మరి సాంబారో? అన్నాడు మరింత సీరియస్గా. ఆమె కింది పెదవిని మునిపంట నొక్కిపెట్టి సాంబార్లో దోసముక్కల్ని ముంచి అతని నోటికి అందించింది. నిర్మోహమాటంగా ఆమె పెట్టిన టిఫిన్ తినేశాడు అర్క. మధ్య మధ్యలో సాంబార్ కోసం ఆమె చేతి వేళ్ళని నిస్సంకోచంగా తన నాలుకతో స్పృశించి ఆమె గుండెలో అలజడి పుట్టించేశాడు. అతి కష్టం మీద ఆ పని పూర్తి చేసిందామె. ఇప్పుడు నా వంతు అంటూ లేచి అర్క ఆమెకి టిఫిన్ తినిపించడానికి ప్లేట్ని తన ముందు పెట్టుకున్నాడు. ఆమె వద్దన్నట్టుగా తల అడ్డంగా ఊపింది. అంతేలే, నా జ్వరం నీకు అంటుకుంటుందేమో, వద్దు నేను పెట్టను అంటూ మొహం వేళ్లాడేసుకుని అక్కడి నుంచి కదలబోయాడు అర్క. చప్పున అతని చేతిని పట్టుకుంది తుల్యభాగ. అతను కోపంగా ఉన్నంత వరకు తన కోపం చూపించడానికి ఆమె సంకోచించలేదు. తన దగ్గర అంత పెద్ద నిజం దాచినందుకు గాయపడిన మనసుని కోపంతో కప్పేసింది. కానీ అర్క జ్వరంతో బాధపడుతున్నా కూడా తన ఆకలి తీర్చాలనే ప్రయత్నం చేస్తున్నాడు. అతని ఆ మంచి మనసుతోనే తన ప్రేమలో పడింది. అది తప్పో ఒప్పో ఆలోచించుకోవడానికి ఇంకా సమయం ఉంది. ముందు అతని చేత మందులు మింగించాలి అనుకుంటూ మందుల స్ట్రిప్లు అతని ముందుకు తోసింది. అతను ఆమె ఎదురుగా కూర్చుని తల అడ్డంగా తిప్పాడు. ఆమె టిఫిన్ ప్లేట్ని చూపించి తల అడ్డంగా తిప్పింది. నేను మందులు వేసుకోకపోతే నువ్వు టిఫిన్ తినవా? కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తూ అడిగాడు. ఆమె తల నిలువుగా ఆడించింది. నువ్వు తినడం కోసం ఆ చెత్త మింగుతాను అంటూ తన ఎడమ చేతిని ప్లేట్లో పెట్టబోయాడు. ఆమె చప్పున అతని ఆ చేతిని పట్టుకుని కుడి చేతిని చూపించింది. అతను నిస్సహాయంగా చూశాడు. ఆమెకి నవ్వొచ్చింది కానీ బిగదీసుకుని కూర్చుని అతని ఎడమ చేతిని వదిలింది. అతను ఆమెకి టిఫిన్ పెట్టడం పూర్తి చేసి ఆమె ఇచ్చిన మందులు వేసుకున్నాడు. మధ్యలో ధరణి వంటగదిలోకి రాబోయి కొడుకు కోడలు ఒకరికొకరు టిఫిన్ తినిపించుకోవడం చూసిందని వాళ్ళిద్దరికీ తెలియదు. అర్కకి జ్వరం బాగా తీవ్రంగా ఉండడంతో తుల్యభాగ గదిలో మంచానికి అడ్డం పడ్డాడు. అతనికి ఒంటి నిండుగా దుప్పటి కప్పి బయటకు వచ్చింది తుల్యభాగ. హాల్లోకి వచ్చి దిగులుగా కూర్చున్న మేనకోడలు కోడలు అయిన తుల్య వైపు ప్రేమగా చూసింది ధరణి. వాడికి తగ్గిపోతుంది తుల్య, మనం మాట్లాడుకోవాల్సింది చాలా ఉంది. మిత్రని రమ్మని కాల్ చేస్తాను. మనం అందరం కలిసి కూర్చుని మాట్లాడుకుంటే కానీ మనకి ఒక అవగాహన రాదు జరుగుతున్న సంఘటనల మీద
అంటూ ప్రభాకర్ వైపు చూసింది. నేను అనురాగతో మాట్లాడతాను అంటూ అతను లేచి ఫోన్తో బయటికి నడిచాడు. 2 గంటల తర్వాత మిత్ర, అనురాగ, నీల్, కేతకి అక్కడికి చేరుకున్నారు. తల్లి మొహం కొంచెం తేటగా ఉండడంతో తేలికగా ఊపిరి పీల్చుకున్నాడు మిత్ర. అయ్యిందా మీటింగ్? అడిగాడు ప్రభాకర్ మిత్రని. అయ్యింది అన్నాడు అనురాగ వైపు చూసి పెదవులు విడకుండా నవ్వుతూ. మీటింగ్ పూర్తయ్యాక ఆమెని ఆమె క్యాబిన్లో దొరకబుచ్చుకున్నాడు మిత్ర. తన అజ్ఞాత ప్రేమికురాల్ని చూపించమని గొడవ చేశాడు. ఆమె అతని మనసు మళ్లించడానికి నానా తంటాలు పడింది. ఆమె అవస్థ గుర్తొచ్చి నవ్వొచ్చింది మిత్రకి. ఆమెకే కాదు, ఎవరికీ కనిపించకుండా ఆ నవ్వుని దాచుకున్నాడు. అరక ఎక్కడమ్మా, చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి అన్నాడు మిత్ర. రాత్రి ఆ చలిగాలిలో పడుకుని ఆరోగ్యం మీదకి తెచ్చుకున్నాడు అంటూ జరిగినది చెప్పింది ధరణి. తుల్యభాగా మేనత్త దగ్గరికి వచ్చి ఆమె చేతిని పట్టుకుని కళ్ళనీళ్లు పెట్టుకుంది. కంగారు పడింది ధరణి. ఏమైందమ్మా? దగ్గరికి తీసుకుంది మేనకొడల్ని. వెక్కుతూ తన ఎడమ చేతిని గుండెలకి ఆనించుకుని అదే చేతిని మెట్ల వైపుకు చూపించి తిరిగి తన వైపుకు చూపించుకుంది తుల్యభాగా. నీ గురించి ఏదో చెప్తున్నానని అర్థమైంది తుల్య, కానీ అదేంటో అర్థం కావడం లేదు. పెన్ను పేపర్ ఇవ్వనా అడిగింది ధరణి లాలనగా. నా జ్వరానికి కారణం తనే అని ఏడుస్తోంది నా పెళ్ళాం. అర్క గొంతు ఖంగున మోగింది. తుల్యభాగతో సహా అందరూ అర్క మాట వినిపించిన దిశగా తిరిగారు. అక్కడ మెట్ల రైలింగ్కి ఆనుకుని నిలబడి ఉన్నాడతను. మొహం అలసటగా వడలిపోయింది. జ్వరభారం బాగా తెలుస్తోంది. బట్టలు నలిగి ఉన్నాయి. చెదిరిన క్రాఫ్తో ఎర్రబడ్డ ముక్కుతో చిన్నవైన కళ్ళతో మరింత చిన్నవి చేసి తుల్యభాగ వైపు చూశాడు. ఆమె అలా ఏడుస్తూ ఉంటే రంపపు కోతలా అనిపించింది అతనికి. ఆ క్షణమే ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె కళ్ళు తుడిచి అందమైన ఆ కళ్ళ మీద ముద్రలు వేయాలన్నంత కోరికని అదుపు చేసుకుంటూ ఆమె వైపు అడుగులు వేశాడు. కొంచెం గాభరాగా తుల్లి దగ్గర తోక ఊపుతూ నిలబడిన వుల్ఫ్ అర్కవైపు తిరిగి తన తలని ఒకవైపు ఉంచి పరీక్షగా చూసింది. వచ్చాడండి మొనగాడు అన్నట్టుగా. ఆ చూపుని పట్టించుకోలేదు అర్క. గాలిలో ఏమైనా కలిపావా, లేక అల్లని అదుపు చేస్తూ నన్ను విసిరు కొట్టేలా చేశావా? మిత్ర పక్కన కూలబడుతూ అడిగాడు అర్క తుల్యభాగని. గబగబా కళ్ళు తుడుచుకుని కనుబొమ్మలు ముడివేసి చూసింది అతని వైపు తుల్య. చేతులని వేగంగా కదుపుతూ ముందుగా తన వైపుకు చూపించుకుని తర్వాత తన కళ్ళని చూపించి తర్వాత అతని వైపు చూపించి తన కుడి అరచేతి వేళ్లను మూసి తెరిచింది. నా గురించి నువ్వు బాధపడుతూ ఉంటే నేను నిన్ను అనవసరంగా అంటున్నానా? వెటకారన్న రక్తంలో ఉంది, నువ్వు సర్దుకోక తప్పదు కొద్దిగా నిర్లక్ష్యంగా అన్నాడు అర్క. తుల్యభాగా ధరణికి దగ్గరగా జరిగి కోపంగా చూసింది. ఆమె కళ్ళలో నుంచి మరిన్ని నీళ్లు జలజల రాలాయి. పుణ్యానికి పోతే పాపం ఎదురైందన్నారు. అందుకే నా గురించి బాధపడుతోంది పిల్ల అని అందరికీ చెప్పాలని నా ఉద్దేశం. తిరిగి నాతోనే గొడవ పడితే ఎలా? జ్వరం వల్ల బొంగురుపోయిన కంఠంతో నిలదీశాడు ఆమెని అర్క. ఆమె మూతి 3 వంకర్లు తిప్పింది. నేనేం తక్కువ తినలేదన్నట్టుగా అతను కూడా పెదాలు బిగించి కోపంగా చూశాడు ఆమె వైపు. అందరూ తమనే నిశ్శబ్దంగా గమనిస్తున్నారన్న ఆలోచన లేదు ఇద్దరికి. ఆమె తన చూపుడు వేలు బొటన వేలు కలిపి సున్నాలా చుట్టి చూపించి పెదవుల దగ్గరికి చేర్చుకుని తల ఎగరేసింది. నేను వేసుకోను చిన్నపిల్లాడిలా మొండిగా అన్నాడు. ఆమె మందులు వేసుకోమని చెప్పిందని అర్థమైంది అందరికీ. అతను ఆమె మాట వినలేదని తెలుస్తూనే ఉంది. చిన్నప్పటి నుంచి అంతే. మిత్రకి ఒంట్లో బాగలేకపోతే బుద్ధిగా అమ్మ చెప్పినట్టుగా మందులు వేసేసుకుని రెస్ట్గా పడుకునేవాడు. కానీ అర్క అలా కాదు. బాగా ఏడిపించి పరుగులు పెట్టించి తప్పించుకోవాలని చూసేవాడు. విష్ణు అర్కని తన పక్కన కూర్చోపెట్టుకుని ముద్దు చేసి బ్రతిమాలి మందులు వేసేవాడు. అది గుర్తొచ్చిన ధరణి కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఒక్కొక్క పేజీ మెల్లగా తిప్పి చదువుతున్నట్టుగా భర్త తాలూకా జ్ఞాపకాలు మనసులోకి వస్తున్నాయి. అర్క, నిన్ను బ్రతిమాలడానికి నాన్న లేరురా గాద్గదికంగా అంది ధరణి. అతను చప్పున అక్కడి నుంచి లేచి వెళ్ళబోయాడు. మిత్ర ఆపేశాడు తమ్ముణ్ణి. ప్రభాకర్ వైపు చూశాడు. అతను ఎప్పుడో గ్రహించాడు. తెలివైన మిత్ర తన తండ్రి చాలా ముందు చూపుతో ప్రభాకర్ని అర్క జీవితంలోకి తీసుకువచ్చాడని. తండ్రిని తాను సరిగ్గా అర్థం చేసుకోలేదేమో అన్న బెంగ కమ్ముకుంది. నిర్దాక్షిణ్యంగా అణిచేశాడు ఆ ఆలోచనని మిత్ర. అక్కి, చెప్పిన మాట వినరా మృదువుగా ఆదేశించి తుల్యభాగ వైపు చూశాడు ప్రభాకర్. ఆమె మౌనంగా వెళ్ళి మందులు తీసుకువచ్చి ప్రభాకర్కిచ్చింది. ఆమె అంత బాగా పరిస్థితిని అర్థం చేసుకున్నందుకు నీల్, మిత్ర మెచ్చుకోలుగా చూశారు ఆమె వైపు. ప్రభాకర్ ఆమె వైపు ఆప్యాయంగా చూసి అర్క చేత మందులు మింగించాడు. ఇప్పుడు మనం అసలు విషయంలోకి వద్దాం అన్నాడు సీరియస్గా మిత్ర. అందరూ మిత్ర, అర్కల వైపు చూశారు. మనం ఏం చేయాలో ఆలోచించుకునే ముందు పరిస్థితిని అమ్మ తుల్యభాగలకి పూర్తిగా వివరించాలి అంటూ ఆ బాధ్యతని అర్కకి అప్పగించాడు మిత్ర. నువ్వు చెప్పమన్నట్టుగా. అర్క గొంతు సవరించుకున్నాడు. చెప్పడం ప్రారంభించాడు.
తమ అందమైన కుటుంబం ఆనందంగా ఎలా ఉండేదో తుల్యకి చెప్పాడు. వర్మ గురించి పూర్తిగా పక్కన పెట్టేసిన తల్లి మొదటిసారిగా అన్నని మాల్లో చూసి అతని ప్రవర్తనకి బాధపడి ఆ విషయం తమతో పంచుకోవడం గురించి చెప్పాడు అర్క. అంతమంది మధ్యలో తన అన్నయ్య తనని భర్తని అవమానిస్తూ మాట్లాడేసరికి తట్టుకోలేకపోయింది అమ్మ. అప్పుడు మాకు విషయం మొత్తం వివరించింది. మొదటిసారిగా మాకు మేనమామ ఉన్నాడని తెలిసింది. అమ్మని అవమానించినందుకు మిత్ర వర్మ మొహాన్ని చూడడానికి కూడా ఇష్టపడలేదు. కానీ నేను చూడాలని అనుకున్నాను. వాడికి బుద్ధి చెప్పాలనే నిర్ణయానికి ఎప్పుడో వచ్చాం నేను, నీల్. అప్పుడే మొదటిసారిగా నిన్ను చూశాను చెప్పాడు అర్క. తుల్యభాగ కళ్ళు వాలిపోయాయి. అంతలోనే అతని కళ్ళలోకి సూటిగా చూసింది. ఆకర్షణని తప్పించుకుని వర్మ మీదకి ఫోకస్ పెట్టడానికి కష్టపడవలసి వచ్చింది. కానీ నా మనసును నేను అదుపు చేసుకున్నానని అనుకున్నాను. ఆ టైంలో అమ్మని అవమానించిన మేనమామకు బుద్ధి చెప్పే ఉద్దేశంలో మాత్రమే ఉన్నాను నేను. తుల్యభాగ జీవితంలోకి ప్రవేశించే ఉద్దేశం లేదు. కానీ తర్వాత జరిగిన సంఘటనలు నన్ను పిచ్చివాడిని చేశాయి అంటూ ముందు రాత్రి ప్రభాకర్ చూపిన విషయాలనే అర్క తుల్యభాగ కళ్ళలోకి సూటిగా చూస్తూ చెప్పాడు తన వైపు నుంచి. మిత్ర తను ఎంతలా బాధపడ్డారో వివరించాడు తుల్యకి. అతను చాలా పద్ధతిగా తుల్యభాగ మనసులో ఆమె తండ్రి గురించి ఆలోచనలు ప్రవేశపెడుతున్నాడని గ్రహించాడు మిత్ర. అలాగని అతనేమీ అబద్ధాలు చెప్పడం లేదు. తన తప్పు లేదని ఆమెకు రుజువు చేయాలని ప్రయత్నించడం లేదు. అది నీల్ ప్లాన్ అని కూడా చెప్పలేదు. మొత్తం తప్పంతా తన మీదే వేసుకోవడం నీల్కి నచ్చలేదని గ్రహించాడు మిత్ర. మాట్లాడుతున్నట్టుగా సైగ చేశాడు అతనికి. అర్క ఆలోచన అర్థమైంది మిత్రకి. తుల్య తనని ఎలా అంచనా వేస్తుందో తెలుసుకోవాలని అర్క అనుకుంటున్నాడని గ్రహించాడు మిత్ర. అనురాగకి మిత్ర ఆలోచన అర్థమైంది. కానీ అర్క పద్ధతి నచ్చలేదు. తప్పంతా తన మీద ఎందుకు వేసుకోవాలి? కోపంతో పెదాలు బిగించి కూర్చుంది. ఒక ఆడపిల్లని ఈ విష వలయంలోకి లాగడానికి నేను సంకోచించలేదు. నా తండ్రిని నా నుంచి దూరం చేసిన వర్మకి బుద్ధి చెప్పి తీరాలని నిర్ణయించుకున్నాను అంటూ నీల్ అనురాగల పాత్రల్ని ఎడిట్ చేసి తాను ఏం చేశాడో చెప్పాడు అర్క. ఒక ఆడపిల్లని అలా మోసం చేసి పెళ్లి చేసుకోవడం తప్పు అర్క. ధరణి పదునుగా అంది. విష్ణు తనకి దూరమైన విధానానికి ధరణి మనసు అల్లకల్లోలంగా ఉంది. ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన భర్త జ్ఞాపకాలు మనసులో నుంచి చెదిరిపోవడం ఆమె తట్టుకోలేకపోతోంది. అందుకే మనసుని కొడుకు చేసిన పని మీదకి మళ్లించింది. తల్లిని జాగ్రత్తగా గమనిస్తున్న మిత్ర ఆమె దగ్గరకు వెళ్ళి కూర్చుని భుజాల చుట్టూ చేతిని వేసి దగ్గరికి తీసుకున్నాడు. తుల్య మిత్ర కోసం లేచి అర్క పక్కన కూర్చోవలసి వచ్చింది. న్యాయమని నేను అనడం లేదమ్మా, కానీ నా తల్లిదండ్రుల కోసం నేను ఏం చేయడానికైనా సిద్ధమే. నువ్వు నన్ను తిట్టినా కొట్టినా నన్ను చంపినా సరే. ఖచ్చితమైన స్వరంతో చెప్తున్న కొడుకు వైపు నిస్సహాయంగా చూసింది ధరణి. అర్క, నువ్వొక్కడివే ఇదంతా చేస్తే నీకు కుటుంబ విలువలు లేవని, నీ కుటుంబంతో నీకు సత్సంబంధాలు లేవని చెప్తున్నట్టు అది తుల్యకి చెప్పదలుచుకున్నావా? పదునుగా అడిగాడు ప్రభాకర్. అది కాదు ప్రభా నా ఉద్దేశం. అర్క తనను తాను సమర్థించుకునే ప్రయత్నం చేశాడు. ఏది కాదు అర్క, నీ తల్లి జ్ఞాపకాలతో ఆడుకుంటున్నావు నువ్వు. తుల్యభాగని తప్పుదోవ పట్టించి మమ్మల్ని అందరినీ మంచివాళ్ళని చేస్తే పరిస్థితులని అంచనా వేయలేని తెలివి తక్కువ పిల్ల కాదు తుల్య. అయినా మనం చెయ్యబోయే పని మనకి జరిగిన అన్యాయానికి పగ తీర్చుకోవడం కాదు అర్క. ఒక మూర్ఖుడు తన ఇంటి ఆడపిల్లలిద్దరినీ బాధపెట్టి వాళ్ళ జీవితాలని అల్లకల్లోలం చేశాడు. వాడికి బుద్ధి చెప్పాలని అనుకుంటున్నావు. తుల్య ప్రతి ఒక్క కన్నీటి బిందువుకి వాడు జవాబు చెప్పాలి. అలాగే విష్ణు బాధకి ధరణికి జరిగిన నష్టానికి వాడు సమాధానం ఇచ్చుకుని తీరాలి అన్నాడు ప్రభాకర్ కోపంగా. తుల్యభాగ కళ్ళు విప్పార్చుకుని ప్రభాకర్ మాటలు వింది. అర్క కావాలని తనను తాను విలన్గా తన ముందు ప్రొజెక్ట్ చేసుకోవడం ఆమె మనసుని బాగా గాయపరిచింది. ఆమె కళ్ళలో అర్క ఆ గాయపడిన మనసుని స్పష్టంగా చూడగలిగాడు. తను ఏదో అనుకుంటే మరేదో అయ్యిందని అప్పుడు స్ఫురణకొచ్చింది అతనికి. మిత్రవైపు చూశాడు. నువ్వు సాయం చేయన్నట్టుగా. అతను భుజాలు ఎగరేశాడు. నాకు సంబంధం లేదన్నట్టుగా. అర్క, ఇప్పుడు ఏం చేయాలని అనుకుంటున్నావు అడిగింది ధరణి. ఆమెకి కూడా కొడుకు మీద కోపంగా ఉంది. కానీ తల్లి కాబట్టి కోపాన్ని పక్కన పెట్టి మాట్లాడగలిగింది. ముందు ఆ పాముగాడు ఏం చేస్తున్నాడో తెలుసుకోవాలి అన్నాడు అర్క అందరి వైపు చూసి చివరిగా తుల్య మీద ఫోకస్ పెడుతూ. సమస్యని గురించి ఆందోళన పడడం అతనికి ఎప్పుడూ అలవాట్లేదు. ప్రశాంతంగా ఉంటే పరిష్కారం అదే దొరుకుతుందని తండ్రి దగ్గర అతను నేర్చుకున్నాడు. తుల్యభాగ కనుబొమ్మల పైకెత్తి అతని వైపు ప్రశ్నార్థకంగా చూసింది. పాముగాడు ఎవరో తెలియలేదా? నీ బాబు నాగరాజ్ వర్మ కసిగా అన్నాడు అర్క. వుల్ఫ్ గుర్రుగా చూసి తన తలని తుల్య ఒళ్ళో పెట్టింది ప్రేమగా. అప్రయత్నంగానే తుల్య చెయ్యి వుల్ఫ్ తలని ప్రేమగా నిమిరింది. అతని కోపం తను ఎదుర్కోవలసి వచ్చినందుకు తుల్య బాగా బాధపడలేదు. కానీ తనకి జన్మనిచ్చిన తండ్రి తనని మాత్రమే కాక ఇంతమందిని బాధపెట్టినందుకు ఆవేదన చెందింది. అర్క, అనవసరమైన మాటల వల్ల ప్రయోజనం లేదు. ఇప్పుడేం చేద్దామో చెప్పు మందలింపుగా అన్నాడు మిత్ర.
తుల్యకి ఒక విషయం బాగా అర్థమైంది. ఆ ఇంట్లో ఆలోచన అర్కది, ఆచరణ తతిమ్మ వాళ్ళది. కానీ అర్క ఆలోచనని సరైన మార్గంలో పెట్టినది మిత్ర ప్రభాకర్. కొత్తలుడికి మామ మర్యాదలు చెయ్యాలి కదా అన్నాడు అర్క. అర్క ఉద్దేశం ఏంటో తెలుసుకోవాలంటే తర్వాత ఎపిసోడ్ని తప్పక వినండి. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. తిరిగి మరొక ఎపిసోడ్తో కలుద్దాం. అంతవరకు సెలవు.